నెక్స్ట్ నేను మాట్లాడాల్సింది మా బాబాయ్ పవర్ స్టార్ గురించి. ఓకే, మా బాబాయ్ వారణాసిలో గోపాల షూటింగ్లో ఉన్నాడు, ఇక్కడ రాలేకపోయాడు. కానీ ఇందాకే నాకు బాబాయ్ మెసేజ్ కూడా పెట్టారు, ఆల్ ద బెస్ట్ వరుణ్. బాబాయ్ ఎక్కడున్నా, బాబాయ్ వారణాసిలో షూటింగ్ చేస్తున్నా, ఆయన బెస్ట్ విషెస్ ఎప్పుడు నాతోనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అఫ్ కోర్స్ పవర్ స్టార్ లేకపోయినా ఆ గాల్లో మీ చప్పుడు ఉంటుంది, మీ ఉత్సాహం ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అబవ్ ఆల్ వరుణ్, వరుణ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నీకున్న హైట్లో నాకు ఒకటో రెండో ఇంచులు ఇవ్వగలితే ఇవ్వు. I wish you all the best. You're going to start a great journey. I wish you have everybody's blessings. Thank you. You'll all, anyways, మాది ఉంటుంది కానీ మీతో అందరూ కూడా ఉండాలి మనస్ఫూర్తి. అది రైట్, ఓకే రైట్, చెప్తాను. పవర్ స్టార్ ఇందాక చెప్పారు కదా షూటింగ్లో ఉన్నాడని, తను బిజీగా ఉన్నాడు. తనకు పిలుపు అందినా సరే రాలేనంత బిజీగా ఉన్నాడు కాబట్టి అది మనం సినిమాకి ప్రొఫెషనల్గా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో దానికి వీ షుడ్ అప్రిషియేట్, లివ్ ఇట్. అండ్ అందరికీ నమస్కారం. మా అన్నయ్య ఆశీస్సులు, మా తమ్ముడి పవరు, మా బన్నీ ఎనర్జీ, మా చరణ్ ప్రేమ, మా తేజు లవ్, ఇవన్నీ మించి మీ యొక్క అభిమానం ఉన్నందువరకు వరుణ్కి మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తి. అందరికీ నమస్కారం. నా పవర్ స్టార్ గురించి మాట్లాడకపోతే మీరు నెక్స్ట్ మాటలు వినరు నాకు తెలుసు. సో ముందు ఆయన గురించి పవర్ స్టార్ గురించి నేను మాట్లాడాల్సిందంతా గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్లో మాట్లాడాను. ఆయన నేను చూడాలనుకుంటే గబ్బర్ సింగ్ సినిమాలో చూపించాను. ఐ మీన్ అది ఎలా చెప్పాలి, ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు కానీ ఇక్కడ ఉన్నాడు. ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. స్టార్ అంటే, నక్షత్రం అంటే, ప్రతి నక్షత్రం స్వయం ప్రకాశక శక్తి కలిగినటువంటి ఒక సూర్యుడు. సూర్యుడి చుట్టూ ఆ కాంతిని తీసుకుని మాత్రం బ్రతకగలిగినటువంటి సౌర కుటుంబంలాగా ఉండే గ్రహాలు ఉంటాయి. కానీ తాను కష్టపడిన విధానము, తాను జీవించిన సంవిధానము, తాను ఎదురొడ్డిన మొత్తం జీవితపు యుద్ధాలు, పోరాటాలు, వీటన్నిటినీ రంగరించి నేర్పుతూ ఆయన కుటుంబం నుంచి వచ్చిన ఒక్కొక్క వ్యక్తిని గ్రహంగా కాక స్టార్గా మార్చిపెట్టినటువంటి ఘనత చిరంజీవి గారిది. తెర మీదకి రావటం వరకే చిరంజీవి పేరు. ఈరోజు పవన్ స్టార్ అనగానే ఆంధ్రదేశమే కాదు, తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా ఆ ప్రకంపనలు అలా వెళుతూ ఉంటాయి. చిరంజీవి తమ్ముడుగా ప్రారంభమైనటువంటి కళ్యాణ్ ఈ వేళ ఈరోజు జనసేనకు అధ్యక్షుడై రాబోయే దేశపు భవిష్యత్తుని మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఒక స్టార్. విరిసిన పూమాలగా వెన్నుని